నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీకు ఎటువంటి సమస్యలున్నా నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయ అధినేత శ్రీమంత సూర్యనారాయణ శర్మ గారు. వారిని పర్సనల్గా కాంటాక్ట్ చేయాలనుకుంటే వెనక డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే లైవ్లో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ సమస్యలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే శర్మ గారు. నమస్కారం. మామూలుగా రత్నధారణ గురించి చెప్తూ ఉంటారు. అంటే రత్నధారణ కేవలం ధనం పెంపొందించుకోవడానికైనా లేకపోతే ఎటువంటి చెడు భావాలు మనసులోని చెడు భావాలను తొలగించే ప్రయత్నం కూడా చేయొచ్చండి? ఒక రత్నం పెట్టుకున్నాము అంటే దాన్ని 9 రకాలుగా అది యోగాలు ఇస్తున్నాండి. నవవిధ యోగాలు అంటామట. సో ఆ విధంగా ఒక చంద్రుడికి సంబంధించిన ముత్యం పెట్టుకున్నారంటే మనోకారకుడైన చంద్రుడు అద్భుతంగా పనిచేయడం, ఆ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఏంటంటే బలహీన స్థితిలో ఉన్న చంద్రుడు బలవంతం అవడం వల్ల చక్కగా ఏంటంటే ఆలోచన విధానంలో మంచి మార్పులు రావడము, అదే శరీరంలో మార్పు, మంచి భావంతో అందరినీ కలవడం, చేసే ప్రతి పనిలో ప్రశాంతంగా చేయడం జరుగుతుంది. అదే ఒక బుధుడు పెట్టామనం అనుకోండి, బుధుడు సంబంధించి అదేంటంటే బుద్ధి మేధస్సు పెంచడము. ఎప్పుడైతే బుద్ధి మేధస్సు పెంచుతుందో వాళ్ళకి వచ్చే ధన ఆదాయంతో కాకుండా ఆలోచన శక్తితో చక్కటి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ధనం ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు అనుకుంటారు అందరూ. కొంత ధనం లేకపోయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ధనం ఉండి కూడా మానసిక ఒత్తిడి పడేవాళ్ళు ఉంటారు. వీటన్ని రత్నాల ద్వారా కూడా జరుగుతుంటాయి. ఒకసారి గురువుకు సంబంధించిన జ్ఞానవంతుడు గురుడు మంచి చెడుకు వ్యత్యాసం చెప్తుంటాడు. కనకపుష్పరాగం పెట్టుకోమని చెప్తాం. అయితే ఏంటంటే ఇదేదో ఒక ప్రోగ్రెస్ ఉండడానికి లగ్న ప్రకారం పెట్టుకున్నాం కాదా అని అనుకుంటాం. కానీ మనిషిలో ఉన్న మంచి చెడును వ్యత్యాసం చెప్తూ సన్మార్గంలో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా శనికి సంబంధించిన నీలం పెట్టుకోమంటాం. ఒక మనిషికి ఒక చక్కటి అనుభవాన్ని ఇస్తూ రాజయోగాన్ని తీసుకెళ్తున్నమాట. ఆ మయూర నీలం కానీ ఇంద్ర నీలం కానీ ఇలాంటి రత్నం పెట్టినప్పుడు అనమాట. శనికి సంబంధించి పెడితే ఇదేం చేస్తుందా అని మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీస్లో ఉన్న నవరంధ్రాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తున్నమాట. అది జ్యోతిష వైద్య ప్రకారం. అదే మానసిక ఒత్తిడి అంటే శరీరానికి ఒక అనుభవాన్ని ఇస్తే మంచి మార్గంలో ఒక మనిషి ఎవరో వీడు అనుభవమైన వ్యక్తురా అంటాడు. ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలంటారండి. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? శరీరం మన జీవితం గురించి సంపూర్ణంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నమే శనీశ్వరుడు చేస్తుంటాడు. ఈ విధంగా రాహు ఉన్నాడు. మనం ఏ మాయలో పడకుండా మనం చక్కగా సన్మార్గంలో తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నమాట. మనం ఏ ప్రొఫెషన్లో ఆ ప్రొఫెషన్లో సక్సెస్ తీసుకుని వస్తుంటాడు అనమాట. ఈ విధంగా ప్రతి రత్నాన్ని మనం ఏదైతే వాడదాం అనుకుంటున్నాం అది మీరు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే ఈ సమస్యకి ఏం పెట్టుకోవాలని మీరు అడిగితే ఆ రత్నం 9 రకాలుగా మీకు యోగాన్ని ఇస్తుందన్నమాట. అంచేత రత్నం పెట్టుకోవడం వలన శరీరంలో మార్పే అంటే ఒక ప్రోగ్రెస్ అని కాకుండా మనిషిలో మార్పు కూడా ఒక యోగాన్ని ఇవ్వడం, మంచి తత్వంతో మంచి యోగాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. రత్నధారణ చేసేటప్పుడు సరైన రత్నం మనం పెట్టుకోకపోతే దీని ఎగ్జాక్ట్లీ నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ రత్నం పెట్టుకుందా పడేదంతే నిజారిపోయిన వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. అంటే రత్నం తీసుకునేటప్పుడే కానీ రత్నధారణ చేసేటప్పుడే కానీ ఇక్కడ ఆస్ట్రాలజర్స్ యొక్క కన్సల్టెన్స్ అనేది చాలా అవసరం పడుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా ఆ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అనేది ప్రతి మనిషి జీవితంలో కనబడుతుందని చెప్తామండి. అలాగేనండి. మనకి ముందుగా రాధాకృష్ణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. రాధాకృష్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 16/05/1974. మే 16th, 1974. అవును మేడం. టైం అండి? 7:30 in the morning, హైదరాబాద్. ఓకే అండి. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే లైఫ్ సెటిల్మెంట్ ఏమి ఉండట్లేదు మేడం. ఓకే అండి. మీరు ఏం చేస్తుంటారండి? నేను ఎలక్ట్రికల్ వర్క్స్ అవి చేస్తుంటాను మేడం. తర్వాత ఇంకో చైల్డ్ గురించి ట్రై చేస్తున్నాం, అవ్వట్లేదు అన్నమాట. ఓకే, తప్పకుండా తెలియదు. మీరు ఏదో నాతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు, ఏమి చెప్పండి. ఇంకా గురుగారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. అదే ఇప్పుడు లైఫ్ ఏం సెటిల్మెంట్ ఉండట్లేదండి. ఇది ఎప్పుడంటే ఇంకో బాబుగా ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు సార్. ముందు ఆడపిల్ల పుట్టిందా? అవునండి. మంచమ కేతు యొక్క ఆడపిల్ల ప్రభావం కనబడుతుంది. ఏదైనా సంతాన విషయానికి వచ్చినప్పుడు మాత్రము మీ ఇంటి ఇల్లాల యొక్క జాతకం కూడా చూసి చెప్పడం జరుగుతుందండి. అంచేత మీరు మా స్క్రోలింగ్ చేస్తున్న నంబర్స్, మా పర్సనల్ నంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే మీది మీ ఇంటి ఇల్లాల యొక్క జాతకం రెండు పరిశీలించి నెక్స్ట్ సంతానం గురించి చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ కేతు ఎప్పుడైతే ఉన్నాడో ప్రభావితం చేస్తున్నాడో మగ సంతానం కంటే ఆడ సంతానానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్తుంటారు అనమాట. ఏదంటే ముందు ఒక ఫిమేల్ ప్లానెట్ వచ్చి ఉన్నారు కాబట్టి సెకండ్ ఆప్షన్కి మేల్కి మీరు చేసే ప్రయత్నాలు కొంచెం సఫలీకృతం అవడానికి ఇద్దరు జాతకాలు చూడడం అవసరం పడుతుంది. లైఫ్ సెటిల్మెంట్ అనేసరికి ఇక్కడ ఏంటంటే 2014 ఫిబ్రవరి తర్వాత కొన్ని మార్పులు జరుగుతున్నాయండి. ఈ మార్పుల ప్రభావం వల్ల సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అంచేది మీ సంతాన విషయానికి మాత్రం మీరు ఇటువంటి ప్రయత్నం చేయవలసి వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ ప్రత్యేకించి కెంపును ఒక రత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇది కొంతవరకు ఆరోగ్యంగా ఉంచడం, ఒక స్టేటస్ ఇవ్వడం, సెటిల్మెంట్ చేయడము ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంది. 4 క్యారెట్స్ వరకు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అది ఆదివారం నాడు, రవివారం సమయం కానీ లేదా సాధన తార చూసుకుని
ఆ రోజు తర్వాత లాభ లగ్నం, మీ లగ్నాన్ని నుండి లాభస్థానం ఏదైతే ఉందో ఆ లాభస్థానం ఏ సమయంలో వస్తుందో అది చూసుకుని ఆ లగ్న ప్రకారం మనం పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఇవన్నీ శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాల్లో మీకు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తుంటాం కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కసారి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే డెఫినెట్గా మీ సమస్య పరిష్కారం అవుతుంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అమ్మా. నమస్తే అండి, నేను చెప్పండి. మా కూతురు గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఓకే. 1992 జూలై 11. జూలై 11, 1992. టైం అండి? 92 మధ్యాహ్నం 3:35 అండి. కరీంనగర్ జిల్లా జగిత్యాల. ఓకే, ఏంటండి సమస్య, ఏం ఉద్యోగం, తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం ఎలా ఉంటుంది కొంచెం వివరంగా చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫైనాన్షియల్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. ఇంజనీరింగ్. అయ్యా మీ అమ్మాయి జాతకరీత్యా ఉద్యోగము వివాహం ఇవన్నీ అడిగి ఉన్నారు కాబట్టి ఇక్కడ 2016 సెప్టెంబర్ నుండి లైఫ్లో అన్ని సెటిల్మెంట్స్ చాలా అద్భుతంగా కనబడుతున్నాయండి. ఇంకా ఉద్యోగం కంటే ముందు చదువు అనేది ఇంకా 2016 ఎండింగ్ వరకు కూడా కనబడుతుంది. ఆ తర్వాత లైఫ్ సెటిల్మెంట్స్ అనేవి బాగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటవుతుందంటే ఆరోగ్య విషయాన్ని కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం ఉంటుంది కదా. మేధస్సుతో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి అండి బుధుడికి సంబంధించిన పచ్చాలు రత్నం పెట్టుకోవాల్సిన అవసరం పడుతుందండి. అయితే లైఫ్ సెటిల్మెంట్స్లో ఉద్యోగరీత్యా మనం ముందుకు నేర్పినప్పుడు 2016 తర్వాత ఉద్యోగంతో పాటు లైఫ్ పార్ట్నర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దోషాలు తక్కువ ఉంది కాబట్టి రాజయోగాలని కనబడుతున్నాయి కాబట్టి అక్కడ నుండి ఒక 8 సంవత్సరాల వరకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం పడదు. అటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇక్కడ బుధుడు ఏంటంటే ఈ చదువుని మేధస్సుని బలహీనపడకుండా ఉంచడానికి బుధుడు ఉపయోగపడతాడు. తర్వాత ఆరోగ్య విషయంలో నర్వస్ సిస్టమ్ని పర్ఫెక్ట్ చేయడానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. చిటికిన వేలకి పెట్టించండి. అది కనీసం ఒక 2.5 to 3 క్యారెట్స్ వరకు పెడితే సరిపోతుంది. ఆ విధంగా పెడుతూ నిత్యము విష్ణు సహస్రనామం వినడం కానీ ఇలా చదవడం కానీ ఇది నేను కానీ నారాయణ అష్టాక్షరి మహామంత్రం రోజు మనకి ఇప్పుడు చూసారా సెల్ ఫోన్స్లో అందరూ చక్కగా ఏవో పాటలు పెట్టుకుని ఉంటారు. దాని బదులు ఇది వినడం, చెవులు పెట్టుకుని వినడం కానీ ఇలాంటి ప్రయత్నం చేయడం వల్ల అంటే వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంది. దానివల్ల సక్సెస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాల్ ప్రకాష్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. ప్రకాష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 ఏప్రిల్ 1979. ఏప్రిల్ 1979. టైం అండి? ఉదయం 11:30 అండి. ఉదయం 11:30. ప్లేస్ అండి? 8:35 మేడం. రన్నింగ్. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఏం చేసినట్టు అవ్వట్లేదు. ఏం చేస్తుంటారండి మీరు? నేను రికార్డింగ్ బిజినెస్ అండి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు శర్మ గారు. అయ్యా ఇక్కడ మీరు చేస్తున్న వ్యాపార వ్యవహారాల్లో కూడా చూసుకుంటేనంటే 2011 సెప్టెంబర్ నుండి సరైన స్థితి కనిపించట్లేదండి. ముందు మాతృపిత దోషాలు లాంటి చిన్న దోషం లాంటిది ఒకటి కనబడుతుంది కాబట్టి గోసేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ గోసేవ అనేసరికి చాలామంది అనుకుంటారు ఏ విధంగా చేయాలి, గురువుగారు చెప్పారు, శర్మగారు చెప్పారు, ఏదో ఆవుకి కొద్దిగా మనం పలహారం పెడితే సరిపోతుందా, అరటిపండు పెడితే సరిపోతుందా, గరికి పెడితే సరిపోతుందా అనుకుంటారు. ఇది కాదండి, గోధూళి వేళ అంటారు అన్నమాట. సాయంకాలం సమయంలోనంటే ఈ గోవులన్నీ తిరిగి మళ్ళీ వాళ్ళ క్షేత్రానికి వచ్చి కూర్చుంటాయి అన్నమాట. ఆ టైంలో తిరిగిన గోవులందరికంటే పాదాలంతా మట్టితో ఉంటాయన్నమాట. ఆ మట్టి అంతటిని క్లీన్ చేయడం అన్నమాట. గోశాలకు వెళ్ళడం, అక్కడ ఆ యజమాని పర్మిషన్ తీసుకుని చక్కగా ఆ ఆవుకి పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా కడగడం, ఆ నీళ్ళు నెత్తిమీజలు కూడా మళ్ళీ తీర్థంగా తీసుకోవడం, ఆ తర్వాత ఆ ఆవుకి కావాల్సిన ఆహారం అరటిపండు లేదా గరికి ఏ తింటుందో ఆహారం ఇవ్వడం. ఈ విధమైన గోసేవ అనేది 21 రోజులు చేయడానికి ప్రయత్నించండి. దీని ప్రభావం అంటే మన శరీరంలో దోషాలని పోయే అవకాశం ఉంది. గోమాతలో ఉన్న 3 కోటి దేవతలకి సంతృప్తి పరిచినట్టుగా ఉంటుంది. అయితే మనం అనొచ్చు సంతృప్తి పడిందా లేదా అని ఒక భావన కూడా కలగచ్చు. దీనికి ఏంటంటే ఒక 4 రోజులు కానీ చేస్తే 5వ రోజు అదే గోవు మిమ్మల్ని చూడగానే పరిగెట్టుంటూ మీ దగ్గరకు వస్తుంది, వచ్చి ఆ పాదాలు చూపిస్తుంది. అలా ఒకవేళ గోవు చేస్తే మీరు అనుకోవచ్చు గోమాత సేవ చేసాం, చక్కగా చేసాం, తృప్తి పడింది, డెఫినెట్గా దాని ఫలితం ఉంటుంది అనుకోవచ్చు. ఈ విధంగా 21 రోజులు చేస్తూ గురు కటాక్షాన్ని పొందడానికి కనకపుష్యరాగవల్లి రత్నం కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి భావన సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24 తర్వాత మీకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ బాబురావు గారు మంతాడ్ నుంచి కాల్ చేస్తున్నారండి. బాబురావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి బాబురావు గారు. మా బాబు గురించి తెలుసుకున్నాను. ఓకే అండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండి? మా బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 అమ్మా చెప్పండి. 12 89 89 రాత్రి 12 నెల చెప్పండి. 12వ నెల అమ్మా. డేట్ అండి? 12వ నెల 12 రోజు 89. ఓకే, టైం అండి? 12:06 అమ్మా. తెల్లవారితే దూరం.
తెల్లవారితే 13 అండి. తెల్లవారికి 13. ఓకే, ప్లేస్ అండి? అమ్మా ప్లేస్ చెప్పండి, ఎక్కడ పుట్టారు? ప్లేస్ బట్టిప్రోలు. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? మా బాబు అది వ్యాన్ అది తీసుకుందాం అనుకున్నాడు. ఆగస్ట్ దానికి వచ్చాడు. ఆగస్ట్ వ్యాన్ ఏదో తీసుకోవాలి అయ్యా, వాహనం తీసుకోవాలనుకుంటున్నారు దానికి మాత్రం ఎటువంటి దోషం లేదండి, చేసుకోవచ్చు. తర్వాత ఈ వాహనం తీసుకుంటే వాహనం నడిపేటప్పుడు అంటే ఇదేంటంటే మోటార్ ఫీల్డ్కి వెళ్ళడం అంటే లగ్నానికి సంబంధించిన వరకు అంటే శని యొక్క ప్రభావం బాగుండాలి. ఇక్కడ శని ప్రభావం రాజయోగంలో ఉంది కాబట్టి భయపడకలా తీసుకోవచ్చు అండి. ఇది ఆగస్టు సెప్టెంబర్లో మీరు తీసుకోండి, మంచి రోజు చూసుకుని. దీంతోపాటు మయూర నీలమైన ఒక రత్నాన్ని మధ్యవేలకి, చిటింగ్ వేలకి పచ్చాన రత్నాన్ని 2 పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే ఈ వాహనం మూలంగా అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే వీటన్నిటికంటే ముందుగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం కూడా చాలా అవసరపడుతుందండి. నిత్యము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ మయూర నీలమైన రత్నాన్ని మంచి వేలకు 4 క్యారెట్స్ వరకు పెట్టించండి. అది కూడా శనివారం నాడు ఉదయం పూట పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. అదే పచ్చ కూడా బుధవారం నాడు బుధవారం సమయంలో పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇది చక్కటి అభిషేకం చేసిన రత్నాలు. ఎందుకంటే 1-2 సార్లు అభిషేకం ఎందుకంటామంటే మనకు తెలుసో తెలియకో రత్నాలు తీసుకున్న తర్వాత ఆ రత్నాలు ఏం దోషం ఉందో కూడా మనకు తెలియదు. చక్కగా ఫిక్స్ చేస్తాం మంచి టైంలో. కానీ ఈ రత్నంలో ఉన్న దోషం మనకు తెలియనప్పుడు ఏంటంటే అందులో ఏమైనా బ్లాక్ స్పాట్స్ కానీ ఏవో ఉంటుంటాయి, మనకు తెలియదు. ఎప్పుడైతే అభిషేకం చేస్తామో దానికి ఉన్న దోషం కూడా పోతుందన్నమాట. కించింత దోషం అన్న కూడా పోతుందన్నమాట. సో ఆ విధంగా చేయించుకొని కుంకుమార్చన చేసుకుని ఎప్పుడైతే మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తారో శనీశ్వరుడు కానీ బుధుడికి సంబంధించి రత్నం పెట్టినా ఏది పెట్టినప్పటికీ దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియలన్నీ మనం సరే వేదమాత గాయత్రి జ్యోతిషాలయం మనం చేస్తుంటాం కాబట్టి మీరు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని కానీ రాగలిగితే అక్కడ అన్ని విధాలుగా జాతకం వివరంగా తెలుసుకుని ఆ తర్వాత రత్నాలు చేయడానికి మీకు అవకాశం ఉందని చెప్పగలుగుతాను. ఓకేనండి, ఇక ఆరోగ్య సమస్యలకి పలానా రత్నం ధరించితే వాటి ఫలితాలు వస్తూ అంటుంటారు, ఏ విధంగా జరుగుతాయండి? ఇప్పుడు ప్రతి లగ్నానికి 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటామట. ప్రధానంగా తీసుకోండి, ఒక మిథున లగ్నం ఉంది, మిథున లగ్నానికి 6వ స్థానం వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశి అంటే శరీరంలో ఒక్కొక్క భాగంలో తల మేషం నుండి తీసుకుంటే మీనం వరకు 12 భావాలను మన శరీరంలోనే కనబడతాయన్నమాట. ఈ వృశ్చికం అనేది వచ్చేసరికి మనకి ఏంటంటే బొడ్డు కింద భాగాన్ని వృశ్చిక స్థానం అంటామట. సో ఆ స్థానంలో ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది మనిషికి అని టెక్నికల్గా మనం చెప్తాం, సైంటిఫిక్ అస్ట్రాలజీ ప్రకారం చెప్తాం, అదే మనం మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం చెప్తామన్నమాట. సో ఏంటంటే ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చింది మిథున లగ్నం వాళ్ళకి అంటే నేను చెప్పిన భాగంలోనే అనారోగ్యం వచ్చే అవకాశం వస్తే అది మాత్రం క్రానిక్ ప్రాబ్లంలాగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మిగిలిన ఎక్కడ వచ్చినా కూడా అది తాత్కాలికమని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఆస్ట్రాలజికల్గా మనం ఆలోచించుకుని రత్నధారం అనేది లగ్న ప్రకారం మనం పెట్టుకుంటే ఏ లగ్నానికి ఏ రత్నం పెట్టుకుంటే ఆ అనారోగ్య స్థితి నుండి బయటపడతాం అనేది మనకి చాలా చక్కగా మనకు మెడికల్ అస్ట్రాలజీలో ఉంటుందన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పుడు 30 సంవత్సరాలు దాటిన తర్వాత నుండి 60 సంవత్సరాల వ్యక్తులకు ఏంటంటే ముఖ్యంగా ఆస్ట్రాలజికల్ మనం చూసేది ఏంటంటే ఆరోగ్యం ఏ విధంగా ఉంది, తర్వాత ఐశ్వర్యం ఏ విధంగా ఉందో చూసుకుంటామన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన రత్నధారణ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఆరోగ్యంగా ఉంటారు. దానికి సంబంధించి మంత్రశాస్త్రం ఎప్పుడైతే చదువుతామో శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ పోవడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఈ మిథున లగ్నానికి ఎప్పుడైతే ఈ భాగంలో సమస్య వచ్చిందంటే మిథున లగ్నానికి అక్కడ ఏంటంటే శుక్రుడు రాజయోగకారకుడై ఉంటాడు, లగ్నాధిపతి బుధుడే ఉంటాడు, అదేవిధంగా ద్వితీయ యోగకారకుడు అయినాడు శని అయి ఉంటాడు అనమాట. సో ఇటువంటిలో ఎవరి వలన జరిగింది ఈ భాగం అంటే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ అంటాం కాబట్టి అప్పుడు ఏంటంటే శనికి సంబంధించిన మయూర నీలం కానీ పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే శని ఎక్కడ ఉంటాడు అంటే పైల్స్ అంటారు, పైల్స్లో ఉంటాడు, అలాగే స్టోన్స్లో ఉంటాడు, కిడ్నీస్లో ఉన్న సమస్య పనిచేసేవాడు. తర్వాత హార్ట్ హోల్స్ ఏదైతే ఉంటే హార్ట్లోకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైతే అవుతుందో అక్కడ వాల్స్లో ఉంటాడనమాట. ఆవిడ అంటే చిన్న చిన్న చూడండి మన ఈ మధ్య చాలామంది వాల్స్ క్లోజ్ అయిపోయాయని చెప్తుంటుంటే ఆ స్థానంలో ఉంటామన్నమాట. ఎప్పుడైతే శనికి సంబంధించిన మయూర నీలం రత్నం మనం పెట్టుకుంటాం మెడికల్ అస్ట్రాలజీ ప్రకారంగా ఇటువంటి ప్లేసెస్లో మనకున్న సమస్యలు పరిష్కారం అవుతుంటామన్నమాట. దానికి సంబంధించి మంత్రశాస్త్రం ఇది మళ్ళా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం మేము చెప్తుంటామన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్క సమస్య మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం ఏమున్నాయో వాటి పరిష్కారం చేయడమే ఒక మంచి మార్గంగా మనం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం. కాబట్టి ప్రతి రత్నము ప్రతి మంత్రము దానికి సంబంధించిన ఏది చదవాలని తెలిస్తే అది ఇంకొంచెం ఫర్దర్ ఎక్సీడ్ అవ్వకుండా ఆ సమస్య అక్కడతో దాన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ చౌదరి గారు గుడివారి నుంచి కాల్ చేస్తున్నారండి. రామకృష్ణ చౌదరి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రామకృష్ణ చౌదరి గారు మీ టీవీ వాల్యూమ్ని కొంచెం తగ్గించండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబండి రామకృష్ణ అండి. ఓకే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ అండి. ఆగస్ట్ ఎప్పుడండి పుట్టినరోజు? డిసెంబర్ 4 అండి. ఇయర్ అండి? 84 అండి. డిసెంబర్ 4, 1984. టైం అండి? అవును,
ఏమో నైట్ 11:40 అండి. 11:40. ప్లేస్ అండి? గుడివాడ అండి, నరసరావుపేట అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అతని స్టడీ అయిపోయిందండి, జాబ్కి వెళ్దాం అనుకుంటున్నాడు. అదేమో ఎక్కడికి వెళ్ళినా ఎదురొస్తుందండి. ఓకే, తప్పకుండా తెలియజేస్తాను సార్. నమస్కారం అమ్మా. మీ అబ్బాయి యొక్క చదువు అయిపోయింది మీరు అన్నారు, కానీ ఇక్కడ 2012 సెప్టెంబర్ నుండి కూడా జాతకరీత్యా గ్రహాల అనుకూలత లేదమ్మా. దీనికి ఏంటంటే ఇది సుమారు 2014 ఫిబ్రవరి వరకు ఇదే విధంగా కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ బలం అనేది లగ్న బలం పెంచడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి జాతకరీత్యా మనం చూసుకున్నప్పుడు అంటే కెంపు అని ఒక రత్నాన్ని పెట్టించడం ప్రయత్నం చేయండి. ఈ కెంపు అనే రత్నం కూడా ఆదివారం పూట రవివారం సమయంలో పెట్టించడం ప్రయత్నం చేయండి. దీంతోపాటు నిత్యము ఓం గృణి సూర్య ఆదిత్యం, ఇది బీజాక్ష మంత్రం సూర్య సంబంధమైన అన్నమాట. ఓం గృణి సూర్య ఆదిత్యం ఈ మంత్రాన్ని నిత్యం సాధన చేయడం ప్రయత్నం చేయమనండి. ఈ రెండింటి ప్రభావం, ఒకటి ఆరోగ్యకరంగా ఉండడము, ఆలోచన శక్తి పెరగడము, రెండవది ఇంకా మూడవది వచ్చినప్పుడు ఒక స్టేటస్. కెంపు అని వాడు ఏంటంటే రవి సంబంధించిన వాడు ఎప్పుడంటే జీవితంలో ఒక మంచి స్టేటస్ ఇచ్చేవాడు అనమాట. ఇక్కడ రవి బలహీన స్థితిలో ఉండడం వల్ల అనుకున్న ప్రయత్నం చక్కగా అవ్వకుండా, ఉద్యోగ రీత్యాలో కొంచెం సెటిల్మెంట్ అవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ రత్నధారణ చేసి ఎప్పుడైతే మంత్రం చేస్తామో సుమారుగా 2014 జనవరి కల్లా ఈ మధ్యలో చిన్న ఉద్యోగం వచ్చినప్పటికీ అక్కడ నుండి స్థిరమైన ఉద్యోగంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పుకెళ్తామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ విజయ నరసింహారాజు గారు మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారండి. విజయ నరసింహారాజు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/10/1983. 83. టైం అండి? మార్నింగ్ 6:15 నుంచి 6:30 మధ్యలో అంటున్నాను, కరెక్ట్గా తెలదు. ఓకే ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ తణుకు అండి. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మ్యారేజ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకున్నాను. ఓకే, తప్పకుండా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో. అయ్యా మేము ప్రత్యేకించి మ్యారేజ్ కానీ వివాహం కాకుండా ఉద్యోగరీత్యా సెటిల్మెంట్ కానీ సుబ్రహ్మణ్యేశ్వర అంటే కుజుడు యొక్క ప్రభావం సంపూర్ణంగా దోషంగా కనబడుతోందండి. అంచేతండి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అంటే ప్రతిరోజు ఉద్యోగం అంటే మన ఉద్యోగం ఏ విధంగా వెళ్తాం ఆ విధంగా పూజ కూడా చేసుకోవడం అవసరం పడుతుంది. అలాంటి అవకాశం లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం నిత్య పారాయణం చేయడం ప్రయత్నం చేయండి. ఉదయం లేవగానే స్నానం చేయగానే ఒక్కసారి అష్టోత్తరం చదువుకోవడం ప్రయత్నం చేయండి. దీని ప్రభావం లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది. కాబట్టి నిత్యం చేయడం వల్ల అంటే మన ఇంట్లో ఇవాళ రేపు ఏంటంటే పూర్వకాలం నుండి వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా భావించి నిత్యం ఏ విధంగా అయితే దీపారాధన చేస్తుంటారో అదేవిధంగా మీరు మీ ఇంట్లో కూడా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, వివాహ అనంతరం కూడా ఏంటంటే ఇంటి మీరు మీ వైఫ్ మీ పిల్లలు అలాగా ముందుకు వెళ్తున్నంతకాలం జీవితాంతం ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందండి. ఇది చేసుకుంటూ ప్రత్యేకించండి గురు బలాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. గురు మంత్ర సాధన ప్లస్ గురువుకు సంబంధించి కనకపుష్యరాగం రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో సక్సెస్ లైఫ్లో కనబడే అవకాశం ఉందండి. ఇది 2014 మే తర్వాత మంచి సెటిల్మెంట్స్ మీకు ఉంటాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ మల్లికార్జున గారు భద్రాచలం నుంచి కాల్ చేస్తున్నారండి. మల్లికార్జున గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986 సెప్టెంబర్ 16-17 మధ్య 1:23 పుట్టాను. సెప్టెంబర్ 16, 1986 రాత్రి 1:15 అండి. 1:23 అండి. అంటే సెప్టెంబర్ 17 అయింది డేట్. ఓకే, 17 అవుతుంది సెప్టెంబర్, రాత్రి 1:23. ప్లేస్ అండి? రాజమండ్రి అండి. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగము, హెల్త్. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తాను. ఈ జాతకరీత్యా మీ హెల్త్ విషయానికి వచ్చి 6వ స్థానం దగ్గరికి వచ్చినప్పుడు అంటే కొంత ఉదర సమస్య వచ్చే అవకాశం ఉందండి. ఉదరము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తున్నది కనబడుతుంది. దీనికి రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఒక్కసారి శ్రీ వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క హోమం చేయించుకొని చక్కగా ఆ హోమం యొక్క ధునిని ఎప్పుడు సపరేట్గా తీసుకుని ఆ ధుని నిత్యము తీసుకోవడం అని చేసే ప్రయత్నం చేయండి. దీంతోపాటు రాహు గాయత్రి మంత్ర సాధన చేయండి. ఈ రెండింటి ప్రభావం ఆరోగ్యంలో కొంచెం మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీరు ప్రత్యేకించి బుధుడికి సంబంధించిన పచ్చని ఒక రత్నం కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. దీనివల్ల మీ మేధస్సు పనిచేయడం, తర్వాత ఉద్యోగంలో సెటిల్మెంట్స్ అవ్వడం రెండే అవకాశం ఉంది. ఇది ఒక ఛానల్ అంటే సెప్టెంబర్ 16 నుండి మీకు మంచి రోజులు వస్తున్నట్టుగా కనబడుతున్నాయి ఇక్కడ జాతకంలోని. అంటే గట్టి ప్రయత్నంగా చేయండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాల్ మురళీకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారండి. మురళీకృష్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఒకసారి చెప్పండి, క్లియర్గా చెప్పండి. 6/26/1988. 26/6/1988. టైం అండి? ఉదయం 6:30 ఉదయం. ప్లేస్ అండి?
ధర్మవరం. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆవిడ ఎలా ఉంటుందో తెలుసుకుంది. ఏం చేస్తుంటారండి మీరు? ఖాళీ అయినండి ప్రస్తుతం కదా, చదివేదే. ఓకే అండి. ఇది ఎవరి జాతకం అండి ఇది? మురళీకృష్ణ అంటే వారిది అంటే మీది కాదన్నమాట ఈ జాతకం అది. అది ట్రై చేయమని ట్రై చేశాను. సరే అండి, ఇక్కడ ఏంటంటే 2009 సెప్టెంబర్ తర్వాత ఈ జాతకంలో ఒక 8 సంవత్సరాల వరకు సరైన స్థితి కనిపించట్లేదండి. గ్రహాల యొక్క ప్రభావం నేచర్ నిజంగా కనబడుతుంది. అంచేత 2009 8 సంవత్సరాలు 2016 వరకు ఇదే పరిస్థితిగా కొనసాగుతుంది. ఉద్యోగము, సెటిల్మెంట్స్ లేక అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్ అనేది కనబడుతుంది. కొన్ని జాతకాల కంటే ఎటువంటి రత్నం పెట్టినా కూడా అది ఫలితం ఉండే అవకాశం ఉంది. ఎందుకు యోగం అనేది ఎంతో కొంత ఉంటే ఆ యోగ బలాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు కొన ఊపిరితో ఉంటే కనీసం బతకడించడానికి ప్రయత్నం చేస్తారు. సో మెడికల్లీ ఈజ్ నాట్ ఫిట్ అన్నట్టు ఏదో అంటారు వీళ్ళు డాక్టర్స్. ఆ విధంగా ఇంకా ఏ అవయవాలు పనిచేయనప్పుడు అప్పుడు డాక్టర్ మాత్రం ఏం చేయగలుగుతాడు. ఆ విధంగా ఏంటంటే ఈ 8 సంవత్సరాలు అంటే 2009 నుండి 8 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆయన జాతకంలో ఎటువంటి ప్రభావం అనేది చేయనీయకుండా బలహీన స్థితిలో కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక మంత్రమే ముఖ్యంగా కనబడుతుంది అనమాట. ఈ మంత్రం నడుపు గణపతి మంత్రాన్ని ప్రయత్నం చేయండి గట్టిగాను. అంటే లక్ష్మీ గణపతి మంత్రం కానీ మహాగణపతి మంత్రాన్ని కానీ నిత్యము చదవడానికి ప్రయత్నం చేయండి. కొంత మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. 2016 తర్వాత నుండి జాతకంలో మంచి మార్పులు, 17 తర్వాత కొంత సెటిల్మెంట్స్ ఉండే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రామతులసి గారు ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారండి. రామతులసి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే స్వామి గారు. నమస్తే. మా బాబు గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 జనవరి 11 అండి. జనవరి 11, 1996. టైం అండి? 96. టైం ఉదయం 7:30 అండి. ఉదయం 7:30. ప్లేస్ అండి? ప్లేస్ దేవుడు అండి, వెస్ట్ గోదావరి. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు చదువులో రాణించట్లేదండి, ఇంటర్తో ఆగిపోయింది. ఓకే, మొన్ననే ఇంటర్ రాశాడు. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. మరి జాతకంలో గురుబలం కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. గురుబలం కానీ బుధుడి యొక్క బలహీనత వలన కూడా ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఈ లగ్నానికి ఏంటంటే దశకి లగ్నానికి ఏమాత్రం సంబంధం లేకుండా జరుగుతుంది, సపోర్టింగ్ లేకుండా. దానివల్ల ఇది చదువులో మందస్థితిగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నిత్యము మేధా దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చ స్వాహ, ఇది ఒక మంత్రం అన్నమాట. దీన్ని దక్షిణామూర్తి మంత్రం నిత్యపారాయణం చేయించడం ప్రయత్నించండి. కనీసం రోజుకి ఒక 40 సార్లు చదివించడం ప్రయత్నం చేయండి. ఇది చేస్తూ బాబుకి ఏంటంటే గరుడు పచ్చ అనే ఒక రత్నాన్ని మీరు చిటింగ్ వేని పెట్టించడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. 2014 జనవరి నుండి గ్రహాల అనుకూలత బాగా కనబడుతున్నాయండి. ఇవి రెండు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాలనుకున్నా మా పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇంకొంచెం వివరంగా చెప్పడానికి అవకాశం చెప్తాను. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147. అలాగేనండి, ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.